నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే సర్కార్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు వెల్లడి. పాత పథకాలను నగరంలో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు. వెల్లడి. భరోసా కేంద్రాల నిర్వహణలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని రాష్ట్ర మంత్రి నగరంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పాత పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలవాలని సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి ఆదివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, నగర మేయర్ దండు నీతూ కిరణ్, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో పై 4 పథకాలను అమలు చేయడానికి జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యాలను ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి ప్రస్తావిస్తూ ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేకూరేలా చూడాలని అధికారులకు హితవు పలికారు. అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా మినహాయించబడకూడదని, అదే సమయంలో అనర్హులకు లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎలాంటి విమర్శలు, తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు, సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే వాటిని సవరించుకోవాలని సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్న పాత సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని, ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేయబోదని మంత్రి స్పష్టం చేశారు. పాత పథకాలకు అదనంగా మరో 4 కొత్త పథకాలను ఈ నెల 26 నుండి అమలు చేయనుందని వెల్లడించారు. తమకు సంక్షేమ పథకాలు రాలేదని ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా ప్రయోజనం చేకూరేలా చూస్తామని, ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని భరోసా కల్పించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాలు నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామని అన్నారు. ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలలో అర్హులైన వారు ఆయా పథకాల కోసం దరఖాస్తులు అందించవచ్చని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద సాగులో లేని భూములకు కూడా ఆర్థిక సహాయం అందించడం వల్ల సుమారు 24,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందనే విమర్శలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజల కష్టార్జితంతో కూడిన ప్రతి పైసా సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం సాగుకు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి మినహాయిస్తూ సాగులో ఉన్న భూములకు సంబంధించిన ప్రతి రైతుకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని సంకల్పించిందన్నారు. అంతేకాకుండా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 2 విడతలలో 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అప్పులపై ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సి రావడం వల్ల ప్రభుత్వ ఖజానా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయి ఉన్నప్పటికీ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. 2 లక్షల రూపు పంట రుణాల మాఫీ కింద రైతులకు 21,000 కోట్ల రూపాయల మాఫీని వర్తింపచేశామని మంత్రి వివరించారు. 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు ఇస్తామని చెప్పుకుంటే ప్రభుత్వం పొరపాటు జరిగేది. ఆ మాట చెప్పిన ప్రకారం దాన్ని అమలు చేసి ఏర్పాటు చేస్తాము అంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఇక మనం ఇంకా ఎక్కువే మాట్లాడాలంటే ఇది రాజకీయ వేదిక కాబట్టి కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మాట్లాడిన దానిలో నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఈవెన్ గ్రామ పంచాయతీ ఉన్న శాలరీస్ రాలేదు. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన సందర్భంలో 40,000 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఇచ్చినట్టు ఏర్పాటు చేసాం. అంటే మోర్ దాన్ 50% చేయలేదు. ఇంకా కొన్ని పేమెంట్ చేయాల్సి ఉన్నాయి. మరి 10 సంవత్సరాల క్రితం సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ ఉంటే ఈ రోజున నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాం. అయినా కూడా రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ లెక్క వేసినప్పుడు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఈనాడు వివిధ పథకాల ద్వారా ప్రజలకు చేరవేసేయడం ఏర్పాటు జరిగింది. నేను గౌరవ బీజేపీ శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మాకు ఏమి రాలేదు కదా, మీకే కదా మాకు పథకాలు ఉంటే కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని కాలేదు. అంటే శాంక్షన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అంటే దిస్ ఈజ్ ది రియాలిటీ. మనం వాస్తవాన్ని కూడా పరిగణన తీసుకోవాలి. ఇవి చేయడానికి మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. సో అంటే ఈ స్కీములకు సంబంధించి రైతు భరోసా అయినా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా, ఆహార భరోసా సంబంధించి వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్దేశించిందో ఆ లక్ష్యం చేరడం కోసం కేవలం డబ్బులు మిగిలించుకోవాలను, అర్హత ఉన్న వాళ్ళని పక్క పెట్టాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాకు కూడా అటువంటి ఆలోచన లేదు. ఉన్నదాంట్లో మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి నేను జిల్లా కలెక్టర్ని స్పష్టంగా ఆదేశిస్తున్నా, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు మిగిలిపోవద్దు. అనర్హత వాళ్లకు గతంలో జరిగినట్టుగా పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే దిగుమతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంత్రణ విధించాలని ఆమె అన్నారు. అప్పుడే పసుపు రైతుకు సంపూర్ణ ప్రయోజనం లభిస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ గాలి మాటలు మానేసి పసుపుకు మద్దతు ధర సాధించాలని హితవు పలికారు. పసుపు బోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. అయితే క్వింటాలు పసుపుకు 15,000 కనీసం మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని సూచించారు. ఈ రెండు చేసినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత ఏర్పడుతుందని, అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందని స్పష్టం చేశారు. తూతూ మంత్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం కాదని, అందుకు తగిన సౌకర్యాలు, పరిశోధన సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలని సూచించారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని తాము కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని ఆమె గుర్తు చేశారు. తాము పసుపు బోర్డుపై డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ అరవింద్ రాజకీయాల్లో కూడా లేరని విమర్శించారు. ఆదివారం రోజు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయని, పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంలో చేశారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని, ప్రోటోకాల్ను పాటించలేదని, ఇది ప్రభుత్వ నియమ నిబంధనలను విరుద్ధమని స్పష్టం చేశారు.
కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశానని గుర్తు చేశారు. మాటిచ్చినట్టుగానే 2014 నుంచి మొదలు పెడితే 2018 జూన్ వరకు, అంటే 2019లో ఎన్నికలు వచ్చినాయి. దాదాపు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా మరి ఒక 30 డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది. ఎంపీగా నేను మే 16 నాడు ఎన్నికైతే నెల లోపలనే, అంటే 12 జూన్ 2014లోనే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మంత్రి గారు ఉన్నారు. వారికి ఉత్తరం రాయడంతో ప్రారంభిస్తే ఆనాటి నుండి ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలవడం, స్పైసెస్ పార్క్ ఒక పక్క పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకొక పక్క పసుపు ఆధారంగా రావాల్సినటువంటి పరిశ్రమల కోసం మాట్లాడుతూ ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది, దానివల్ల పసుపు రైతులు నష్టపోతూ ఉన్నారు, దిగుమతులు అన్నీ ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను 5 ఏళ్ళు అల్పెరగని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తాను. కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదని, మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని కవిత తెలిపారు. ఇతర దేశాల నుండి నాణ్యత లేని పసుపు దిగుమతి అవుతుందని, దాంతో రైతులు నష్టపోతున్నారని, కాబట్టి దిగుమతులను నియంత్రించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రకరకాల మాటలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ ఎంపీ అరవింద్పై విరుచుకుపడ్డారు. గాలి మాటలు మాట్లాడడం మానేసి పసుపుకు మద్దతు ధర సాధించాలని ఎంపీ అరవింద్కు సూచించారు. స్పైసెస్ బోర్డును బెంజ్ కార్ లాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిదని గతంలో అరవింద్ అన్నారని, పసుపును అవహేళన చేసిన అరవింద్కు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు తదితరులు పాల్గొన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది. నేను ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పింది. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కార్ ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఈ వైరుధ్యం ఏంటి? మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవ్వాలి రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారు అని కూడా లేదు. ఆయన ట్విట్టర్లోనే, ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఏది అరవింద్ గారు వేస్ట్, పసుపు బోర్డు కాలం అయిపోయింది, పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది, పసుపు బోర్డుతో అయ్యేది లేదు, పోయేది లేదు, కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాగా ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. హుందాగా మాట్లాడాలి. మీరు పసుపు బోర్డు తీసుకొచ్చి సంతోషం, వెల్కమ్ చేస్తుంది, చాలా సంవత్సరాల డిమాండ్, మంచిది, ఇబ్బంది లేదు. కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు. దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి. ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి. మూడవది మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి. ఇంకొక విషయం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ అభివృద్ధి, త్రాగునీటి సమస్య తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామసభ నిర్ణయాలే కీలకమని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం దగ్గర పలు అభివృద్ధి పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, నిజామాబాద్ అభివృద్ధితో పాటు త్రాగునీటి సమస్య తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. దాన్ని అమలు చేయడానికే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అసంపూర్తిగా ఉన్న భూగర్భ మురుగునీటి నిర్వహణ గురించి 162 కోట్ల 81 లక్షల రూపాయల నిధులతో పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టామని షబ్బీర్ అలీ అన్నారు. స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం 2.47 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నామని వివరించారు. దీంతో నిజామాబాద్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య మరియు త్రాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోయి సుందరమైన పట్టణంగా నిజామాబాద్ మారిపోతుందని షబ్బీర్ అలీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అధికారులు మరియు ఇందిరమ్మ కమిటీల ద్వారా నిరుపేదలైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రయత్నం చేయాలన్నారు. జనవరి 26 తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు అందివ్వబోతున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామన్నారు. చేసి అది నిజామాబాద్ ప్రజలకు పంపిస్తాం. ఎంత పెద్ద ప్రాజెక్ట్, సపోర్ట్ కూడా కొట్టాలా? అన్నం కంటే ఎక్కువ తాగే నీళ్ళది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆల్రెడీ నిజామాబాద్ మొత్తం 18 ట్యాంకులు కడుతున్నాం. 18 ట్యాంకులు మొత్తం నిజామాబాద్లో ఇప్పుడు ఉన్న ట్యాంకులు కాకుండా అదనపు 18 ట్యాంకులు కడతాం చుట్టూ నిజామాబాద్. ఎక్కడైనా కూడా నీళ్ళు షాక్ బంగ్లా మీద ఉంటే కూడా బంగ్లా మీద నీళ్ళు ఎక్కాలి. ఇక మా చెల్లెలు, మా అక్కలు, మా అమ్మలు ఎవ్వరు కూడా కింద పోయి నల్లాల దగ్గర పోయి ఆడ బిందెలు పట్టుకొని కొట్టాడేది అవసరం లేదు. ఇవ్వాలంటుంది ఇది కంప్లీట్ కాగానే అంతా మీ ఇందిరమ్మ ఇల్లు వస్తున్నది, ఆ ఇంట్లో నల్ల కనెక్షన్ వస్తుంది. ఇక దాని తర్వాత డ్రైనేజ్ వస్తుంది, డ్రైనేజ్ కనెక్షన్ వస్తుంది. ఇవి దీని ఇంత మంచి ఈ కార్యక్రమాల్లో 18 ట్యాంకులు కడుతున్నాం. తర్వాత 150 కిలోమీటర్ మొత్తం ఈ పైప్ లైన్ వేసేది కొత్తది 150 కిలోమీటర్ అంటే ఈడికెళ్ళి హైదరాబాద్ అంత దూరం, నిజామాబాద్ టు హైదరాబాద్ ఎంత దూరం ఉన్నదో అంత దూరం మొత్తం పైప్ లైన్ వేస్తాం. అలాగే హౌస్ సర్వీసెస్ 12,400 కనెక్షన్ ఇస్తాం. కొత్త కట్టిన కనెక్షన్ అడిగిన వాళ్లకు 12,400 కనెక్షన్స్ మీకు ఇంటికి ఇంటర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఇది వాటర్ కనెక్షన్. ఈ వాటర్ను కలెక్టర్ గారు 3 నెలలకు ఒకసారి మానిటరింగ్ చేస్తే కొంచెం స్పీడ్ అవుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ గౌరవ ముఖ్యమంత్రి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసేది. నేను ఎవ్రీ నెల ఇన్ఛార్జ్ హైదరాబాద్ మినిస్టర్ రివ్యూ చేసి ఓన్లీ 3 years 5th May 2018 5th May 2006 5లో ఫౌండేషన్ పెట్టింది సోనియా గాంధీ. కరెక్ట్ 15th May 2008లో ఇనాగ్రేషన్ చేసినాం. 3 నెలలు అంత పెద్ద ఎయిర్పోర్ట్. అంటే అన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టెంపుల్, మసీద్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని పర్మిషన్లు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు కూడా మా కలెక్టర్ గారికి స్పెషల్ రిక్వెస్ట్, మీరు 3 monthsకి ఒకసారి రివ్యూ చేసి డిపార్ట్మెంట్ వైజ్ కానీ కాంట్రాక్టర్. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు కాంగ్రెస్ కమిటీలుగా ఉన్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎద్దేవా చేశారు. గత 11 ఏళ్లుగా నగరంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమన్వయ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో గత 11 సంవత్సరాల నుండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, నాగారంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి దసరాకే ఇండ్లు ఇస్తామని చెప్పి సంక్రాంతి వచ్చినా మోక్షం లేదన్నారు. వాటి మరమ్మతులకు సరిపడా నిధులు కేటాయించి జీవోకి వ్యతిరేకంగా జరిగిన జాబితాను రద్దు చేసి అర్హులైన జాబితాను జీవో ప్రకారం ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నియోజకవర్గంలో సంవత్సరానికి 3,500 ఇళ్లు ఇస్తామని ఇప్పుడు మొదట జాగా ఉన్న వాళ్ళకి అనడం వల్ల అర్బన్లో కేవలం 1,600 లబ్ధిదారులను మాత్రమే గుర్తించారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు కాంగ్రెస్ కమిటీలుగా ఉన్నాయని అన్నారు. కమిటీలో ప్రతిపక్షాలకు సముచిత అవకాశం కల్పించడం వల్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ప్రభుత్వం ఆంక్షల పేరుతో కోతలు పెడుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి కోతలు పెట్టి గరీబుల్లో కడుపు కొట్టొద్దని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లిని కోరారు. పేదలు, ఇల్లు లేని పేదలు గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఒకటంటే ఒకటి కూడా అర్బన్ నియోజకవర్గానికి రాలేదన్నారు. ముఖ్యంగా అనేక మంది కొన్ని స్థలాలలో వాళ్ళు వేసుకున్న రేకుల ఇళ్ళ దగ్గర కూడా వీళ్ళు అవి తీసుకొని స్థలాలు తీసుకొని 2 సంవత్సరాల్లో మీకు కట్టిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాగారం ప్రాంతంలో 400 ఇళ్ళు కట్టి 4 సంవత్సరాలు అయింది. అవి శిథిలావస్థలో చేరిన తర్వాత ఒకసారి రిపేరింగ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు గత దసరా కన్నా ముందు మంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యంగా మన హౌసింగ్ మినిస్టర్
వారు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది, దసరాకు అవి రిపేరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి. ఇప్పుడు దసరా అయిపోయి 3 ఏళ్ళు అయింది. అవి డ్రా తీయడం జరిగిందంట. ఏ నామ్స్ ప్రకారం ఏదైతే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఏ విధంగా నామ్స్ ప్రకారం డ్రా తీయకుండా ఇష్టారీతిన ఆ డ్రా తీయడం జరిగింది. ఇప్పుడు వాటి రిపేరింగ్ 1.25 crores స్పెషల్ ఫండ్ రిలీజ్ చేసిండ్రు. అది కూడా నెల పైన అయిపోయింది. వాటిని తొందరగా రిలీజ్ చేసి రిపేరింగ్ చేసి మళ్ళీ డ్రా చేసి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. భరోసా సెంటర్ల ద్వారా మహిళలు బాలికలకు రక్షణ లభిస్తుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్లు చెప్పారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని వారు పేర్కొన్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని కమిషనరేట్ కార్యాలయం వద్ద భరోసా సెంటర్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణతో పాటు న్యాయం లభిస్తుందన్నారు. ఈ సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా సేవలు ఉంటాయన్నారు. మహిళలు ఈ సెంటర్ సేవలపై అవగాహన పెంచుకోవాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ నిర్మాణానికి 2.10 కోట్లు వెచ్చించడం గొప్ప విషయమన్నారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన పోక్సో కేసులు అన్నింటికీ కౌన్సిలింగ్ ఇప్పించి వారికి భరోసా కల్పిస్తున్నామని వివరించారు. పోక్సో నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బాలికలకు ఎప్పుడూ లేనంత విధంగా భద్రత కల్పిస్తూ వారి సహాయం కోసం భరోసా సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు స్పష్టం చేశారు. మహిళల పైన వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం మానసికంగా కావచ్చు, అట్లాగే సెక్చువల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువంటి కార్యక్రమం జరిగిందో అటువంటి బాధితులకు ఈ సెంటర్స్ భరోసా కల్పిస్తుంది. ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ కల్పించి జీవితంలో విరక్తి అనేది రాకుండా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఇటువంటి సంఘటనలు ధైర్యంగా ఎదుర్కొని అందుకోవడానికి ఇవి బాగా సహకరిస్తూ ఉన్నాయి. ఐ అప్రిషియేట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ది స్టాఫ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. భరోసా అన్నది ఇట్ ఈస్ అ విక్టిమ్ ఫ్రెండ్లీ సెంటర్ అవే ఫ్రమ్ పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్స్. ఇప్పుడు ఇక్కడ 4 రకాల సేవలు అందించబడతాయి: పోలీస్, మెడికల్, లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. మన రాష్ట్రం మొత్తం మీద 29 సచ్ సెంటర్స్ ఆర్ దేర్, భరోసా సెంటర్స్. కాగా 29లో 10 పర్మనెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. మనది వన్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్. ఇది మెగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక 2 crore ఈ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ టు కంప్లీషన్ చేయడం జరిగింది. ఒక 7,500 SFT బిల్డింగ్. సో విక్టిమ్స్ ఎవరైనా కూడా, అంటే విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్, సెక్షువల్ హెరాస్మెంట్, అదర్ సెక్షువల్ అఫెన్సెస్, వన్స్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, వాళ్ళకి ఎనీ కౌన్సిలింగ్, ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ ట్రామాకి గురై ఉంటారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము అండ్ వాళ్ళకి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ హెల్ప్ అవసరమైతే అది, అండ్ కాంపెన్సేషన్ కోఆర్డినేట్ చేయడము ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ కొన్ని సెంటర్స్లో ఇక్కడ కోర్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్ కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఉంటాయి. ప్రస్తుతం విక్టిమ్ స్టేట్మెంట్ బిఎన్ఎస్ఎస్ కింద ఇక్కడే రిజిస్టర్ చేస్తాము మనము. రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలలో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 3.5 లక్షలకు పెంచాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కులగణన ఆధారంగా కేవలం 26,000 మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన పథకాల అమలుపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అంశాలను ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1.2 లక్షల మంది మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని ఆమె చెప్పారు. కులగణన ఆధారంగా కేవలం 26,000 మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని కవిత వెల్లడించారు. కేవలం 20% మందికే రేషన్ కార్డులు ఇస్తామనడం అన్యాయమని నిలదీశారు. రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలలో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 3.5 లక్షలకు పెంచాలని ఆమె సూచించారు. స్ట్రిక్ట్లీ అధికారుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటది. ఎందుకంటే 26th జనవరితోని కార్పొరేషన్లు అన్ని కూడా సీజ్ అయిపోతాయి.
ఆ తర్వాత మరి రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటుంది అన్న విషయాన్ని కూడా తమరు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నామన్నా. కాబట్టి అధికారులతో కమిటీ వేసినట్లయితే ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుంది, రెండు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కమిటీ. కాబట్టి పొలిటీషియన్స్ ని మన అందులో పెట్టాలా వద్దా అన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నామన్నా. ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి మాట్లాడుతూ 5,34,778 ఎకరాలు సాగు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు, రాళ్ళు రప్పలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం 7,575, అంటే మొత్తం 5,34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ 1.5% మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న. సంతోషం, మీరు ఎలిమినేట్ చేసినారు, ప్రభుత్వానికి డబ్బులు మిగిల్చినారు అని మీరు చెప్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బట్ లెట్ us see ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకుందాం. ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో కమ్యూనిస్టులు ముఖ్య పాత్ర వహించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు సూచించారు. మనవాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని మతం పేరుతో విడదీస్తూ పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రగతిశీల శక్తులు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. నిజామాబాద్ డివిజన్ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ క్లాసులకు జీవ పరిణామం అనే అంశంపై జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు క్లాసు బోధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పాటు చరిత్ర, సైన్స్ విషయాలను కూడా నేర్చుకునే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. మనువాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని మతం పేరుతో విడదీస్తూ పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజల్ని అప్రమత్తం చేయడం ప్రగతిశీల శక్తులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. అందుకోసం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. సైన్స్ పట్ల, చరిత్ర పట్ల, సమకాలీన రాజకీయాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ తరగతుల్లో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు సాయన్న, మురళి, నగర కార్యదర్శి ఎం సుధాకర్, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలుగొట్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 80 కోట్ల సంవత్సరాల్లో ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది? భూమి చల్లబడింది. మనకి ఇందాక నేను చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి, 350 కోట్ల సంవత్సరాల దగ్గర మనకి ఆధారాలు దొరికినాయి. ఏం ఆధారాలు? ఈ జీవ పరిణామం ఎట్లా జరిగిందని చెప్పేసి ఇంతకు మిత్రుడు అడిగినట్టు అడుగుతారు కదా, వాళ్ళలాగా వేగంగా మాట్లాడు. దేనికైనా సరిపోయినంటే 350 కోట్ల సంవత్సరాల దగ్గర ఏం జరిగిందంటే బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకో. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఐక్య ఉద్యమాలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కార్మిక కర్షక ఐక్యత ర్యాలీలో 3 శోభన్, నూర్జహాన్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను పూర్తిగా హరించడం కోసం ప్రయత్నం జరుగుతుందని వారు అన్నారు. 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూసిందని ఆరోపించారు. 1982లో తమిళనాడులో రైతాంగం హక్కుల కోసం జరిగిన కార్మిక కర్షక రైతాంగ ప్రదర్శనపైన ఆనాటి ప్రభుత్వం విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో 10 మంది నాయకులు అక్కడికక్కడే చనిపోయారు. వారిలో 4 వ్యవసాయ కార్మికులు, 3 రైతులు, 3 కార్మికులు ఉన్నారని వారి పోరాటాన్ని స్మరించుకుంటూ జనవరి 19న 3 సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిజామాబాద్ పట్టణంలోని నాందేవాడ సిఐటియు భవన్ నుండి హమల్వాడి చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి 3 శోభన్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ ఆనాడు కార్మిక కర్షక నేతలు లేవనెత్తిన కోరికలు నేటికి నెరవేరలేదని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో బెనారస్ నగరంలో కార్మిక వర్గ ప్రదర్శనపైన జనవరి 19 రోజు ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు యంత్రాంగాన్ని ఉపయోగించి కాల్పులు జరిపిందని, నిర్బంధంతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిందని అన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక కోడ్ల పేరుతో 44 కార్మిక చట్టాలను 3 కోడ్లుగా మార్చి నిర్బంధ శ్రమ దోపిడీకి పూనుకోవాలని చూస్తుందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను పూర్తిగా హరించడం కోసం ప్రయత్నం జరుగుతుందని అన్నారు. 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూసిందని, పూర్తిగా మార్కెట్ను ప్రైవేటు పరం చేయబోతున్నారని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి రైతాంగ బోర్లకు మీటర్లు బిగించి డబ్బులు వసూలు చేయాలని చూస్తుందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న పోరాటాలకు భయపడి గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు వీటిని వెనక్కి తీసుకుంటామని చెప్పిన హామీ నేటికి నెరవేరలేదని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా ఎత్తివేయాలని కుట్ర జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ మాస్టర్, ఆధార్ కార్డ్ అనుసంధానం పేరుతో కూలీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుందని వారన్నారు. దేశవ్యాప్తంగా సమ్మెలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఆ సమ్మె పిలుపుని అందుకొని అందులో డిమాండ్లను అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలైన అన్ని పార్టీలు, బీజేపీతో సహా అన్ని పార్టీలు ఆ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఆ సమ్మె జరుగుతున్న క్రమంలో తమిళనాడులో అక్కడ పోలీసులు విచక్షణ రహితంగా కార్మికుల మీద, కర్షకుల మీద కాల్పులు జరపడం జరిగింది. అందులో 10 మంది చనిపోయారు. అప్పుడు జరిగిన సమ్మెలో ప్రధానంగా ఈరోజు కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు ఇవ్వాలని, వాళ్లకు భద్రత కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదే రకంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని, అదే రకంగా ప్రజానికానికి తినడానికి ఆహార భద్రత ఇవ్వాలని ఆ డిమాండ్ల మీద సమ్మె జరిగింది. ఆ సమ్మెను అణిచివేయడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. తర్వాత ఆ సమ్మెలో చనిపోయిన కార్మికులను, అదే రకంగా వ్యవసాయ కార్మికులను, రైతుల్ని ఆ సమ్మె మొత్తం చారిత్రాత్మకంగా నిలిచింది. దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. దాని తర్వాత ప్రభుత్వం దిగొచ్చి కొన్ని డిమాండ్లను సాధించడం జరిగింది. అందుకని ఆ పోరాట స్ఫూర్తితోటి జనవరి 19వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యత దినాన్ని జరపాలని ఈ 3 సంఘాలు పిలిపివ్వడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు సంబంధించి కార్మిక చట్టాలని రద్దు చేసి కోళ్లను తీసుకురావడం జరిగింది. ఆ కోళ్లను రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కార్మికులకు చట్టబద్ధంగా హక్కు కల్పించాలని మేము అడుగుతున్నాం. ఎడపల్లి మండల కేంద్రంలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
నిజామాబాద్ పట్టణంలోని అంబర్పేట్కు చెందిన మచ్చర్ల రజని ఎడపల్లిలో తన బంధువుల ఇంటికి బర్త్డే కార్యక్రమానికి శనివారం రోజు వచ్చింది. రాత్రి పుట్టినరోజు కార్యక్రమం ముగియడంతో ఆదివారం ఉదయం నిజామాబాద్కు వెళ్దామని ఎడపల్లి రిక్వెస్ట్ బస్టాప్లో బస్సు ఎక్కడానికి నిల్చొని ఉంది. దానికాపేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కారులో బోధన్ నుండి నిజామాబాద్ వైపు వస్తూ ఎడపల్లి రిక్వెస్ట్ స్టాప్ దగ్గర బస్సు కోసం నిల్చొని ఉన్న మచ్చర్ల రజనీని ఢీకొన్నారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎడపల్లి పోలీసులు కారులో ప్రయాణిస్తున్న జగ్గంపేట గ్రామానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రభుత్వ స్థలాలలో నిర్మించుకున్న ఆక్రమణలు తొలగించుకుంటే ఆందోళనలు తప్పవని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓమయ్య అన్నారు. కెనాల్ బ్రిడ్జిలు ప్రభుత్వ స్థలాల రక్షణకై మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో విఠల్ గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘం, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓమయ్య, విఠల్ గౌడ్లు మాట్లాడుతూ కొందరు కెనాల్ బౌండరీ ఆక్రమించడం వల్ల రైతాంగానికి పంటకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని, కెనాల్ బౌండరీలు ప్రభుత్వ స్థలాలు కాపాడాలని కోరారు. ఇరిగేషన్ అధికారులు కెనాల్లు హద్దులు సరిచేసి సూచికలు ఏర్పాటు చేయాలని అన్నారు. వేల్పూర్ మండలంలో ఎంఆర్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ హాజరయ్యారు. వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి ఊరికి 20 నుండి 30 డప్పుల చొప్పున 400 డప్పులతో ర్యాలీని నిర్వహించారు. అలాగే ఫిబ్రవరి 7వ తేదీన జరిగే 1000 డప్పులు, 1,00,000 గొంతులు కార్యక్రమం విజయవంతానికి మండలం నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. నవిపేట్ మండలం పొతంగల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సాయిబాబా అనే వ్యక్తికి చెందిన పశువుల పాక, గడ్డివాము దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాకలో ఉన్న 2 ఆవులు సజీవ దహనమయ్యాయి. మరో 6 పశువులకు గాయాల పాలయ్యాయి. స్థానికులు ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. అయితే తనకు 3 లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితుడు సాయిబాబా వాపోయారు. ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిసోర్స్ పర్సన్స్ నాయకులు మంత్రి జూపల్లిని కోరారు. నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఆర్పీలకు 26,000 వేతనం ఇవ్వాలని, ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, డ్రెస్ కోడ్ అమలుపరచాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి సమస్యలు పరిష్కరించాలని హామీ ఇచ్చినట్లు మెప్మా ఆర్పీల రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు దొండి స్వర్ణలత తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల మంజుల, జిల్లా కోశాధికారి దాసరి స్వప్న, జిల్లా ఉపాధ్యక్షురాలు సూదం రాజమణి, స్వర్ణలత ఉన్నారు. నిజామాబాద్ మండలం మల్కాపూర్ ఎం వద్ద రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పండరి ఆధ్వర్యంలో జాతీయ భద్రతా దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరమన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు. ప్రాణ రక్షకుల కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. లైసెన్స్ లేని వారు వాహనాలు నడపడంతో కష్టాల పాలవుతారని పండరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, బాలయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. అర్బన్ బస్తీ దవాఖానాల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో ఉన్న 7 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన చికిత్సను అందించాలని సూచించారు. అర్బన్లో బస్తీ దవాఖానాల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్లు, సిబ్బంది ఉన్నప్పటికీ దవాఖానకు వచ్చే రోగులను పట్టించుకోవడం లేదని, మందులు ఇవ్వకుండా రికార్డులలో మాత్రం లెక్కలు అధికంగా ఉండడంతో మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో ఓ బస్తీ దవాఖానా తనిఖీ చేసిన అంశాలను ఆయన గుర్తు చేశారు. అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైమరీ బస్తీ దవాఖానా సెంటర్ల డాక్టర్లు చిత్తశుద్ధితో ప్రజలకు వైద్యాన్ని అందించాలని సూచించారు. పేదలకు అందించాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పీహెచ్సీలో టాయిలెట్స్, మౌలిక సౌకర్యాల ఇబ్బంది ఉందని డిఎంహెచ్ఓ రాజశ్రీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా, డిఎస్ఓ నాగరాజు, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రఘుపతి గార్డెన్స్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల చెల్లింపు, అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం పలువురు లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ సమస్యలు ఏదైతే చిన్నవాళ్ళు, కార్మికులు కానీ రైతులు కానీ బాధపడుతున్నారో ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి కలెక్టర్ల దగ్గరికి కానీ అందరి దగ్గరికి తీసుకుపోయే విధానంగా మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీసీలు ఉంటే మనం ప్రాధాన్యత దొరుకుతుందని చెప్పచ్చా? అది వాస్తవేనా? కాబట్టి ఇవన్నీ నేను పేపర్లో చూస్తే ఎలక్షన్ వస్తుందని రాలే, కానీ రావచ్చు. మీరు గ్రామాల్లో 10 సంవత్సరాల దగ్గర చెయ్యని పని మీకేదో 5,000 ఆశ చెప్పి మోసి ఓట్లు వేయించుకొని అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు కేసీఆర్. మోడీ గారు కూడా ప్రతిదానికి తెప్సులేసి మన సంసారం 10,000తో నడిచేదాన్ని 15,000 దాకా ముట్టించారు. జిఎస్టీ, ఆర్ఎస్టీ, ఈఎస్టీ అనుకుంటా. మన పిల్లలకు ఏడాదికి 2 కోట్ల నంబర్లు ఇస్తా ఉన్నారు మోడీ సార్. పువ్వు గుర్తున్నారు ఆ బిల్లు పైకి రాదు. ఆ బిల్లు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే సర్కార్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు వెల్లడి. పాత పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి వెల్లడి. నిజామాబాద్ నగరంలో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్. వెల్లడి. భరోసా కేంద్రాల నిర్వహణలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని రాష్ట్ర మంత్రి నగరంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.